రాత్రిపై సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే నరకేసరికి. మనమైతే ఈరోజు పురుగు మందు వైపర్ అనేది ఒక దాన్ని వాడుతున్నాము. అలాగే జింకుకు సంబంధించి నవోజిన్ అనేది ఒక ప్రోడక్ట్ అనేది స్ప్రే చేస్తున్నాం అనమాట. ఫైనల్గా మనం ఈరోజు అయితే స్ప్రే అయితే కొట్టించేస్తున్నాం అనమాట. ఈ స్ప్రే అనేది కొట్టకపోతే మనకి ఆల్రెడీ పచ్చ పురుగు వచ్చేస్తుంది. సో దానికోసం మనం అయితే స్ప్రే స్టార్ట్ చేయించాం అనమాట. చూడండి, ఇదే మనం కొట్టేది. ఇది వచ్చేసి జింకు లోపం ఏదన్నా ఉంటే దానికనమాట. ఇది పురుగు ముందు ర్యాపర్ అనేసి స్టార్టింగ్ స్టేజ్లో కొట్టుకునేదనమాట. ఇది జస్ట్ 700 రూపీస్ పడింది. ఇది ఒక 700 రూపాయలు పొడి పడింది అనమాట. సో ఈ గాని కొడితే మనకు దీంట్లో ఉండే పచ్చ పురుగు అన్నీ కూడా పోతాయి అన్నమాట. సో దానికోసమే మనం ఫస్ట్ స్ప్రే అయితే స్టార్ట్ చేసాం. మనం 10 days అయిపోయింది. ఒక కోటా మందు కూడా మనం కొట్టేసాం కాబట్టి ఇప్పుడు మనం స్ప్రే అయితే చేపిస్తున్నాం అనమాట. ఇదిగోండి, మనకు స్ప్రే చేసేవాళ్ళు ఆల్రెడీ వచ్చున్నారు. సో ఇది మన స్టాటస్ అయితే ప్రస్తుతానికి ఎలా ఉంది. సో ఇది కొట్టేయడం వల్ల మనకి వరి అనేది ఇప్పుడు గ్రోత్ భయంకరంగా పెరగద్దు అనమాట. సో స్ప్రేల వల్ల గ్రోత్ అనేది బాగా వస్తుంది. అంతకుముందు అంత గ్రోత్ లేదు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా గ్రోత్ అయితే మన ఊరికి చూపిస్తుంది. సో దానికనైతే మనం ఇప్పుడు ఈ పురుగు మందు జింకు లోపం ఏదన్నా ఉన్నా కూడా స్ప్రే చేపిస్తున్నాము. ఈ పురుగు మందు అయితే మనం వైపర్ అనమాట. ఇది ఎటువంటి పురుగులు ఉన్నా కూడా స్టార్టింగ్ దశలో అన్ని పురుగుల్ని చంపేస్తుంది అనమాట. సో ఈ పురుగు మందు కొట్టడం వల్ల కూడా మనకి మంచి యూజ్ వస్తుంది. ఆటోమేటిక్గా పురుగులు లేకపోవడం వల్ల మంచిగా మనకి పురుగులన్నీ పోవడం వల్ల మన పైరు కూడా ఇప్పుడు స్పీడ్గా మనం కొట్టిన మందులు కొట్టినట్టు తీసుకుంటూ ఉంటుంది అనమాట. సో మనం అందులో యూరియా దుక్కిపిండి కొట్టాం కాబట్టి ఈ తీపి వల్ల కొత్త ఆకులకి ఆటోమేటిక్గా పచ్చ పురుగులు వచ్చేస్తున్నాయి మన దానికైతే. ఇలాంటి పురుగులు అయితే వచ్చేస్తుంటాయి అన్నమాట. చూడండి, స్క్రీన్ మీద పెట్టున్నాను, పచ్చ పురుగు అనమాట ఇది. ఈ ఆకులు వచ్చినట్టు చుట్టేస్తుంది అనమాట. చుట్టేసి తర్వాత అది ఆ లోపల ఉన్నదంతా తినేస్తూ ఉంటుంది అనమాట. దానికోసం మనమైతే ఆ వైపర్ని అయితే తీసుకున్నాము. ఇలాంటి పురుగులన్నీ చనిపోతాయి. ఆటోమేటిక్గా మనకి కొత్త ఆకులు పెట్టేటన్ని ఇంక ఇబ్బంది లేకుండా కూడా మాట్లాడొద్దనా. పోతే నెక్స్ట్ మనం ఈ నవోజిన్ని ఎందుకు వాడుతున్నాం అంటే మన పొలంలో కొద్దిగా సవిటి నేల అనమాట అది. సో దానికని జింకు పొడి అనమాట ఇది. ఈ నవోజిన్ వాడడం వల్ల కూడా మనకి అక్కడక్కడ ఈ జింకు లోపం ఏదన్నా ఉన్నా కూడా ఆటోమేటిక్గా ఆ పొలానికి ఇది అందిస్తుంది అనమాట. అది అందించి ఆటోమేటిక్గా పిలకలు అనేది రావడానికి ఎక్కువ ఈ నవోజిన్ పౌడర్ అనేది మనకి మంచిగా యూజ్ అయితే అవ్వద్దు అనమాట. సో దానికోసం మనమైతే ఇప్పుడు ఈ వైపర్ని పురుగు మందుగా ఈ నవోజిన్ని పైరు అనేది బాగా పచ్చంగా కనపడేలాగా ఇదైతే బాగా చేస్తుంది అనమాట. దానికోసం అయితే మనం ఈ రెండింటిని అయితే కొట్టడం జరిగిందనమాట. సో ఈ విధంగా మనం స్ప్రే చేసేటప్పుడు కూడా బోజర్ అనేది బాగా పెట్టడం వల్ల మనకు ఆటోమేటిక్గా మంచిగా అన్నిటికీ పడుతుంది అనమాట. ఈ వైపర్లో అదొక ప్రత్యేకత అయితే ఉంది. ఇది చాలా యూజ్గా కూడా ఉందన్నమాట. నేను బాగా టెస్ట్ చేశాను అనమాట అన్నిటిలో. దీంట్లో జింక్ సల్ఫేట్ అంతా మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. పురుగు మందు సంబంధించి ఎక్కువ సల్ఫేట్, ఈ నవోజిన్లో కూడా సల్ఫేట్ 23% దాకా కూడా ఉందన్నమాట. ఇది అన్నిటి మీద ఇది కూడా మంచి యూజ్ అనమాట. మీకు ఏదైనా కావాలంటే ఆ ఇమేజెస్ ఉంటాయి అనమాట. అవి తీసుకొని మీరు కూడా షాప్లో కావాలంటే అడగండి. ఈ విధంగా ఈ వైపరు, ఈ నవోజిన్ రెండు యూజ్ చేయడం వల్ల అయితే మంచి గ్రోత్ వచ్చి మన వరి అనేది ఆటోమేటిక్గా మనకి డేస్లో మంచి ఫలితాలు అయితే మీకే ఆటోమేటిక్గా అర్థమవుతుంది అనమాట. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని కూడా నేను అనుకుంటున్నా ఈ రెండిటి వల్ల. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి రైతులను అయితే ఆదరించండి. థ్యాంక్స్ అండ్ బాయ్.